తేదీ జూన్ 16, వారం సోమవారం, తిథి పంచమి, మధ్యాహ్నం 3:31 వరకు. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, రాత్రి 1:13 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:26 వరకు. అలాగే మధ్యాహ్నం 3:11 నుండి 4:03 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. వీసా, H1B విషయాల్లో ఇబ్బందులేవి ఉండవు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుకుంటారు. వృషభ రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల కాలం. మిథున్ రాశి. పనులు సజావుగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప ధనలాభం. కర్కాటక రాశి. అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు మందుకొడిగా సాగుతాయి. కొంత నిదానంగా సాగినా మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. అనుకోని వ్యక్తులు తారసపడతారు. సింహరాశి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికందుతుంది. ఉద్యోగంలో మంచి పదవి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ధనలాభం. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలం. వృశ్చిక రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. ధనుసు రాశి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపారాలను విస్తరింపజేస్తారు. దైవ చింతన కలిగి ఉంటుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అధిక వ్యయ సూచన కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. కుంభరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలలో శుభకార్యాలు పాల్గొంటారు. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీనరాశి. ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు శని స్తోత్రం, గురు స్తోత్రం పఠించడం చెప్పదగినది. అలాగే రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి.